ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమన్నారు. మధ్యాహ్నం 2:20 ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించకూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు. హోంమంత్రి సహాయ చర్యలు పర్యవేక్షణ కోసం వెళుతున్నాను అనే మాటే చెప్పలేదు. ఫ్యాక్టరీలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో పరిశ్రమల మంత్రికి తెలియదు. ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా పంపలేకపోయారు. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించాల్సి వచ్చిందంటూ మండిపడ్డారు. అదే ఎల్జీ పాలిమర్ ప్రమాదం అర్ధరాత్రి జరిగితే కలెక్టర్, పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థలికి హుటాహుటిన తరలించాం. 11 గంటలకు నేను స్పాట్కి వచ్చాను అని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ ఇబ్బందులు అధిగమించి సైతం రెస్క్యూ చేశాం. తొలిసారి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించామన్నారు. అయితే అచ్యుతాపురం ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం అన్నారు జగన్. ప్రభుత్వం అనేది సానుభూతి, బాధ్యతతో వ్యవహరించాలన్న ఆయన, జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు. మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాల సంగతేంటి అని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎస్ నీరాబ్ కుమార్ కమిటీ వేసి వైసీపీ ప్రభుత్వం హయాంలో సమగ్ర నివేదిక రూపొందించి అమలు చేశాం. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్ పార్టీ ఆడిట్లు, సేవలు అందుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు. ప్రతి పరిశ్రమను తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలను సరిదిద్దుకోవటానికి గడువిచ్చి ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయటం మానేశారు. ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ మీద, సంక్షేమ పథకాల మీద లేదు. కేవలం రెడ్ బుక్ మీదనే ధ్యాస ఉంది. రెడ్ బుక్ తెరవటం, దానిని ఫాలో అవటం మాత్రం కనిపిస్తోందని విమర్శించారు. స్కూళ్లు, హాస్పిటళ్లు, పరిశ్రమలు ఇలా అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన కింద బకాయిలు విడుదల చేయటం లేదు. రోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు పెట్టుబడు సహాయం ₹1 ఇవ్వలేదు. 2023-24 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించని కారణంగా రైతుల బీమా ఎగిరిపోయింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. రాష్ట్రంలో కక్షలు, హింస తప్ప పాలనలో మంచి చేయాలనే పరిస్థితులు లేవు అన్నారు. పరిహారం సానుభూతితో సరైన సమయంలో ఇవ్వాలి. హాస్పిటల్లో బాధితులకు ₹1 కూడా అందలేదని విమర్శించారు. గతంలో తెచ్చిన పరిశ్రమలపై ప్రోటోకాల్ పాటించాలి. పరిశ్రమలో ఎస్ఓపీలు బాగా జరిగేవి, కానీ ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితులు చెప్పారని మీడియాకు వివరించారు వైఎస్ జగన్. ప్రోటోకాల్ ఖచ్చితంగా అమలు చేయటం, సేఫ్టీ పారామీటర్స్ పాటించాలి. 3 వారాలు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాను. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుంది. స్వయంగా నేనే ధర్నాకు వస్తాను. ఇది ప్రభుత్వానికి హెచ్చరిక అంటూ హాట్ కామెంట్లు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్.